సంగారెడ్డి మండలం చింతల్పల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల జలాశయంలో కూరుకుపోయింది. ఈ పాఠశాలను మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించాలని పలువార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఒక ఇల్లు కూలిపోయింది. అది పెట్టినాం. ఇక్కడికి వచ్చి పొద్దున ఆర్ట్ ఆఫీసర్ ఫోటోలు తీసుకోపోయారు. అయ్యి వాళ్ళు ఆడ నాకు హలో నమస్తే సార్. ఇక్కడ చూడండి, 3 years నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. స్కూల్కి తీసుకెళ్తున్నాము, వస్తున్నాము, వెళ్తున్నాము, ఎప్పుడు ఇదే ప్రాబ్లం ఉంది. కనీసం చర్యలు అధికారులు కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్పాను, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ పిల్లలకి స్కూళ్ళకి ఎట్లా చదివించాలి? చాలా పిల్లలు, చిన్న పిల్లలు, పాములు కూడా వస్తున్నాయి. అక్కడ పాములను కూడా చంపేశాం ఇంతకుముందు. వెళ్ళేటప్పుడు రోజు ఇక్కడ నుంచి అక్కడ వరకు నీళ్ళలోనే పోయేది ఉంది. మళ్ళీ పిల్లలు ఎట్లా చదువుతారు? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అధికారులు దీనికోసం పట్టించుకుంటే బాగుంటుంది. కొంచెం అంత దూరం రోడ్లన్నీ వేయించండి. పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. ఏ పిల్లలని కాదు, చాలా పిల్లలు, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అందరు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. అధికారులు ఈ స్కూల్కి గురించి పట్టించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం.